ఓం నమ శివాయ. సో మీలో ఎంతమంది ఇలాగా గోమాత కనిపిస్తే పూజ చేసుకుంటారు? నేనైతే చాలా స్పెషల్గా ఈరోజు చేసుకున్నాను. నేను సంగారెడ్డి జిల్లాలో ఉన్న వైకుంఠపురం అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది, మన వెంకటేశ్వర స్వామి గుడి. సో అక్కడ నాకు ఈ గోమాత కనపడింది. ఎందుకు పూజ చేసుకోవాలనిపించి నేను చేసుకున్నాను. ఎందుకు అంటారా, గోమాతలో సర్వకోటి దేవతలు ఉంటారండి. అందుకని ఆ రోజు నాకు అనిపించి చేశాను. నాకు తోచినంతలో ఒక పూలమాల, అలాగే పసుపు గంధం పెట్టి, అలాగే తనకి ఇష్టమైన బెల్లం, అలాగే అరటిపళ్ళు పెట్టాను. నాకు చాలా నచ్చింది ఈ పూజ నేను చేసుకోవడం, నాకు ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకోవాలనుకుంటున్నారా? సో మీరు అక్కడ ఆ గుడికి వెళ్ళారంటే వాళ్ళు మీకు చక్కగా ఏవేవి ఐటమ్స్ కావాలో కూడా దగ్గరుండి మీకు ఇస్తారు. గోపూజ చేసుకోవడం వల్ల మనకి చాలా దోషాలు ఉంటాయి కదా, ఏవైతే తెలియకుండా చేస్తామో అవి కూడా పోతాయండి. నేనైతే చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గోపూజ చాలా మంచిది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.